పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మన జీవితాలలో కొన్ని సందర్భాల్లో శ్రమల గుండా వెళుతున్నప్పుడు, సమస్యల గుండా వెళుతున్నప్పుడు, సిలువ భారం అనేది ఎక్కువైనప్పుడు మనం కృంగిపోతుంటాం. నా జీవితం ఇంతే, నా వల్ల కాదు అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, మనం నమ్మక పాత్రంగా నమ్మదగిన దేవుని యొక్క చేతులలో మనను ఉంచగలిగితే మన పగిలిపోయిన పాత్రలని, మన విరిగిపోయిన వేణలని ఆయన అద్భుతంగా మార్చగలిగినట్టు శక్తిమంతుడు. ఇది సత్యం ప్రియులారా, ఇదే సత్యం. అమెరికాలో 1945వ సంవత్సరంలో ఇట్సాక్ పర్ల్మాన్ అనే వ్యక్తి జన్మించాడు. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వినసొంపైనటు వయలిన్ విద్వాంసుడు. పెద్ద పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్స్ పెట్టి వీణులకు వింపైనటువంటి సంగీతాన్ని ఆయన వాయిస్తాడు. కానీ ఆయన చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే ఆయనకి పోలియో వ్యాధి సోకింది. సరిగా నడవటం కూడా సరిగా నడవలేడు. ఒక రోజున అమెరికాలో లింకన్ సెంటర్లో ఒక పెద్ద సమూహానికి ఒక మ్యూజికల్ కాన్సర్ట్ని ఈ ఇట్సాక్ పర్ల్మాన్ వయలిన్ ద్వారా ఇతర మ్యూజిషియన్స్తో, మ్యూజిక్ వాళ్ళతో కలిసి ఒక పెద్ద మ్యూజికల్ కాన్సర్ట్ని ఇవ్వటానికి రంగం సిద్ధమైంది. స్టేజ్ మీద అందరు సిద్ధంగా ఉన్నారు. ఇట్సాక్ పర్ల్మాన్ పోలియో ఉంది కాబట్టి నిదానంగా కుంటుకుంటా వచ్చి ఆ స్టేజ్ మధ్యలో తన కోసం ఉంచినటువంటి ఆ కుర్చీ మీద కూర్చొని వాయలిన్ వీణలాగా ఉంటుందండి, వాయలిన్ తీసుకున్నాడు. ఈ వాయలిన్కి, ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్కి, ఈ సంగీత పరికరానికి 3 తీగలు ఉంటాయి. అలా ప్రారంభించి అలా 1-2 స్ట్రోక్స్ ప్లే చేశాడో లేదో టంగుమని ఆ 3 తీగలలో ఒక తీగ తెగిపోయింది. అందరూ కంగారు పడ్డారు. ఎక్కడ చూసినా మౌనమే. ఇంకేముంది, వీణలో ఉన్నటువంటి, ఆ వయలిన్లో ఉన్నటువంటి ఒక తీగ తెగిపోయింది. ఇక ఈ మ్యూజిక్ కాన్సర్ట్ మధ్యలో ఆగిపోద్ది అనుకున్నారు. ఒక్క సెకండ్ పాటు కళ్ళు మూసుకున్నటువంటి ఇట్సాక్ పర్ల్మాన్ మరలా ఆ నడిపించేటి మ్యూజికల్ ఆ లీడర్ని స్టార్ట్ చేయమని చెప్పాడు. ఆనాడు ఇట్సాక్ పర్ల్మాన్ ఆ 2 తీగలతోటే, ఆ తెగిపోయినటువంటి వీణతో, ఆ వయలిన్తో అతను వేసిన మ్యూజిక్ ప్రియులారా ప్రపంచంలోనే ఒక మాస్టర్ పీస్గా మిగిలిపోయింది. ఆ మ్యూజిక్ అయిపోయిన తర్వాత అక్కడ హాల్లో ఉన్నటువంటి అందరూ కూడా లేచి నిలబడి గట్టిగా హర్షధ్వానాలతో చప్పట్లు కొట్టారు. ఆనాడు ఆ తెగిపోయినటువంటి ఆ వీణతో, ఆ తెగిపోయినట్టు వయలిన్, యాక్చువల్గా మీకు అర్థం కావడానికి వీణ అనే పదం వాడుతున్నాను, ఆ తెగిపోయినటువంటి తీగలు ఉన్నటువంటి ఆ వయలిన్తో ఇట్సాక్ పర్ల్మాన్ వాయించినటువంటి సంగీతం ఆయనకి అప్పటి వరకు లేనటువంటి గుర్తింపుని తీసుకుని వచ్చింది. అప్పటి వరకు లేనట్టు పేరు ప్రఖ్యాతులు తీసుకుని వచ్చింది. అది తెగిపోయిన వీణ, తెగిపోయినటువంటి వయలిన్. కానీ అది ఎవరి చేతుల్లో ఉంది? గొప్ప సంగీత విద్వాంసుడైనటువంటి ఇట్సాక్ పర్ల్మాన్ యొక్క చేతుల్లో ఉంది ప్రియులారా. క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, మన జీవితంలో కూడా మనం కొన్నిసార్లు తెగిపోయిన వీణల్లాగా ఉండొచ్చు, పగిలిపోయిన పాత్రల్లాగా ఉండవచ్చు, పనికిరానటువంటి పరికరములాగా ఉండొచ్చు, మనం అనుకోవచ్చు. కానీ ఆ సర్వశక్తిమంతుడైనటువంటి, ఆ ప్రేమమయుడైనటువంటి ఆయన చేతుల్లో నిన్ను నీ ఉంచగలిగితే ఆ యొక్క వాయలిన్,
ఆ వీణ ఏ విధముగా గొప్ప సంగీత విద్వాంసుడైనటువంటి ఇత్సాక్ పాల్మాన్ యొక్క చేతుల్లో తను ఇమిడిపోయిందో, అదేవిధంగా మనం కూడా మనల్ని యేసయ్య చేతుల్లో ఇమిడ్చి ఉంచగలిగితే, ఆయనకు సమర్పించుకోగలిగితే ప్రియులారా, పగిలినటువంటి మన హృదయం ద్వారా, పగిలినటువంటి మన జీవితం ద్వారా, పనికిరానటువంటి మన పాత్ర ద్వారా ఆయన అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో నా పని అయిపోయింది, నా బ్రతికింతే, నా జీవితం అవమానాల పాలవుద్ది, నేను శ్రమల గుండా వెళుతున్నాను, సిలువల గుండా వెళుతున్నాను, ఇక నా వల్ల కాదు అనుకుంటున్నావా? ఒక్కసారి యేసయ్యకి నిన్ను నీవు పరిపూర్ణంగా సమర్పించుకో. యేసయ్య మీద నమ్మకాన్ని ఉంచుకో. ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో మనకు దేవుడిచ్చే సందేశం ఇదే ప్రియులారా. దేవుడు మనకు అందించే సందేశం ఇదే. సిలువలు మోస్తున్నటువంటి, శ్రమల పాలవుతున్నటువంటి ప్రియమైన బిడ్డ, నిన్ను నీవు నాకు సమర్పించుకోగలిగితే నిన్ను నేను ఒక అద్భుతంగా మార్చగలను, ఆశ్చర్యకార్యంగా మార్చగలను. దేవుడు మనందరికి కూడా ఈ సత్య సందేశాన్ని అందిస్తున్నారు పిల్లారా. ఇదిగో మోషే ఒక నత్తివాడు, యోసేపును అన్నలు అమ్ముకున్నారు, దావీదు ఒక గొర్రెలు కాసేటువంటి వాడు. అయినా దేవుడు వాళ్ళని లేవనెత్తలా, వాళ్ళని అద్భుత రీతిగా మార్చలా. నిన్ను నన్ను కూడా మారుస్తానంటున్నాడు. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఆ యేసయ్య చేతుల్లో ఇమిడిపోవాలి. మన బాధలని, మన కష్టాలను, మన శ్రమలని ఆయనకు సమర్పించుకోవాలి. ఆయన నీ ద్వారా, నా ద్వారా ఒక మహా గొప్ప అద్భుతాన్ని, ఈ బలహీనల ద్వారా, ఈ పగిలిపోయిన పాత్ర ద్వారా, ఈ తెగిపోయిన వీణ ద్వారా అద్భుతాన్ని చేయగలడు పిల్లారా. ఇదిగో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో పిల్లారా, దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది మనందరికీ కూడా. ఏమంటుంది దేవుని యొక్క వాక్యం? ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను పగిలిన పాత్రను బాగు చేయలేనా? కొమ్మరి ఏ విధముగా పగిలిన పాత్రను బాగు చేస్తాడో నేను ఆ విధంగా తయారు చేయలేనా అంటున్నాడు ప్రియులారా. మనం కూడా ఆ ప్రభు చేతుల్లో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. కసాయి వాడినట్టు పౌలుని ప్రేమస్వరూపి అయినటువంటి పౌలుగా మార్చలేదా? ఆ దేవునికి సమస్తము కూడా సాధ్యమే ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమి చేతగానటువంటి, చదువు సంధ్యలైనటువంటి పేతురుని శ్రీసభకు అధిపతిగా మార్చలేదా? నిన్ను నన్ను కూడా మారుస్తాడు పిల్లారా. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు 1వ అధ్యాయంలో 26, 28 వచనాలలో చాలా స్పష్టంగా ఈ సత్యాన్ని బోధిస్తున్నాడు పిల్లారా. మనమేదో జ్ఞానులమనమో, మనమేదో చేతనైనటువంటి వాళ్ళమనో దేవుడు మనల్ని ఎన్నుకోలా. మనం పగిలిపోయిన పాత్రలమైనా, పనికిరాని వీణలమైనా, పనికిరానట్టు పనికరమైనా కానీ ఆయన చేతుల్లో పడ్డ తర్వాత ఆయన ఉపయోగించుకుంటాడు. అద్భుతంగా మార్చటం ఆయనకు తెలుసు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 26వ వచనములో, సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లింట్లో జ్ఞాపకం చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు కానీ, శక్తివంతులు కానీ, సాంఘికమ ఉన్నతమైన జీవితము కలవారు కానీ కొలది మంది మాత్రమే. వివేకవంతులు సిగ్గుపడినట్లుగా చేయుటకు లోకముచే అవివేకవంతులుగా భావింపబడిన వారిని ఆయన ఎన్నుకున్నాడు. పగిలిపోయినటువంటి వారిని ఎన్నుకున్నాడు. శక్తిమంతులు సిగ్గుపడినట్లుగా చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడి వారిని ఆయన ఎన్నుకున్నారు పిల్లారా. ఇదిగో లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడిన దానిని నాశనము చేయుటకు లోకముచే అల్పమైనదిగా, నీచమైనదిగా, విలువలేనిదిగా అనుకున్న దానిని ఆయన ఎన్నుకున్నాడు పిల్లారా. ఇది దేవుని యొక్క గొప్పతనం, ఇది దేవుని యొక్క మహిమ. ఆ చివరి వాక్యాన్ని మరొకసారి చదువుకుందామా? ఎంత శక్తినిస్తుందండి మనకి. బాధల్లో ఉన్నావా బిడ్డ? వేదనలో ఉన్నావా? అనుకుంటున్నావా నీవు కూడా ఒక తెగిపోయిన వీణలాగా, ఒక పగిలిపోయిన పాత్రలాగా, ఒక పనికిరాని పరికరంలాగా ఉంటున్నాను అనుకుంటున్నావా? దేవుని చేతుల్లో పడగలిగితే నీవు, దేవుని చేతుల్లో ఇమడగలిగితే నీవు, నిన్నొక అద్భుతంగా మారుస్తాడు, నిన్నొక ఆశ్చర్యకార్యంగా మారుస్తాడు. ఇది దేవుని వలన మాత్రమే సాధ్యం. నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, మనల్ని మనం ఆయనకి సమర్పించుకొని విధేయతగా ఆయన వద్ద పడి ఉండటం పిల్లారా. వాక్యం ఏమంటుంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 28వ వచనం జాగ్రత్తగా ఆలకించండి. లోకముచే ముఖ్యమైనదిగా భావించబడిన దానిని నాశనము చేయుటకు లోకముచే అల్పమైనదిగా, నీచమైనదిగా, విలువలేనిదిగా,
పగిలిపోయినదిగా, తెగిపోయినటువంటిదిగా, సిలువనుమోయినదిగా ఉన్నటువంటి దానిని దేవుడు ఎన్నుకుంటాడు. దేవుడు ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. ఇది దేవుని మాట ప్రియులారా, దేవుని యొక్క స్వరం. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీవు సమస్యల సుడిగుండంగా వెళుతున్నట్లయితే, శ్రమలనట్టు అలలగుండా వెళుతున్నట్లయితే, ఇక నా వల్ల కాదు, నాకు చేత కాదు అనుకుంటున్నట్లయితే, దేవుడు చెప్పే మాటని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో బిడ్డ. పౌలు గారు ఏమంటున్నారు పిల్లారా? ఫిలిప్పీలకు రాసిన లేఖ, పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు శక్తిచ్చే ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకున్నది. క్రీస్తు అనుగ్రహించే శక్తిచ్చే ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకున్నది అని పౌలు గారు పలుకుతున్నారు పిల్లారా. దేవుని వేడుకుందాం. దేవా, ఈ పనికిరాని పాత్రని ప్రభువా, ఈ తెగిపోయిన వీణని ప్రభువా, ఈ పనికిరాని పరికరాన్ని ప్రభువా నీ చేతుల్లో ఉంచుతున్నానయ్యా. నువ్వు సమస్తాన్ని కూడా సుందరంగా పనికి వచ్చినట్లుగా ఒక అద్భుతంగా మార్చగలిగినటువంటి వాడవు. నన్ను కూడా స్వీకరించు ప్రభువా. ఈ దీనుణ్ణి, ఈ దీనురాలను కూడా స్వీకరించయ్యా. దేవుని వేడుకున్న పిల్లరి శ్రమల కాలంలో ప్రత్యేకమైన రీతిలో ఇదిగో యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనంలో పిల్లారా, దేవుడు అంటున్నాడు, హిజ్కియా ద్వారా అంటున్నాడు, దుఃఖమును మీ కన్నీటిని నాట్యముగా మారుస్తానంటున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనంలో బూడిదకు బదులుగా పూలదండాన్ని ఇస్తానంటున్నాడు పిల్లారా. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. దేవా, మాకు నేర్పించయ్యా. మా పగిలిన హృదయాలతోటే, మా బలహీన మనస్సులతోటే మమ్మల్ని మేము మీకు అర్పించుకునే గుణాన్ని మాకు దయచేయి. మీ చేతుల్లో ఒదిగిపోయేటువంటి మనస్సును మాకివ్వయ్యా. ప్రియమైన బిడ్డ, ఇంత గొప్పగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇంత గొప్పగా దేవుడు నీకు సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు పనికిరాని పాత్రవు కాదు. దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు కూడా పనికిరానటువంటి వాడివి కాదు. ఎస్, పరీక్షల్లో ఫెయిల్ అయ్యావా, 1-2 ఉద్యోగంలో శ్రమలు వచ్చాయా, వ్యాపారంలో ఫెయిల్ అయ్యావా, నీవు ప్రియ బిడ్డ దేవునికి నమ్మక పాత్రంగా ఉండగలిగి విశ్వాసంతో ప్రార్థనలో ఉండగలిగితే గుర్తుపెట్టుకో ఈ మాటను పిల్లారా. మరలా చెప్తున్నాను, ఈ మాటని గుర్తుపెట్టుకో. దేవుడు నీకోసం ఇంకా గొప్ప అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఆలస్యం చేయటల్లా. నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు అడిగిన దానికంటే గొప్ప కార్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. అందుకే ఆలస్యం అవుతుంది. నమ్ము ఆయనని. ఆయన మీద విశ్వాసాన్ని ఉంచు. నమ్మకంతో తలలు ఉంచి నాతో ఏకీభవించి ప్రార్థన చేయి ప్రియుడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, మా అందరి జీవితాలలో కూడా ఏదో ఒక రకమైనటువంటి వేదన, బాధ, కష్టం, కన్నీరు, తెలియనటువంటి బలహీనత ప్రభువా, మా బ్రతుకులన్నీ కూడా ఒక తెగిపోయిన వీణగా, ఒక పగిలిపోయిన పాత్రగా, ఒక పనికిరానటువంటి కడవగా మేము ఉంటున్నామయ్యా. మాలో ఒక తెలియనటువంటి కృంగుబాటుతనం, డిప్రెషన్. ఎంతోమంది బిడ్డలు ఈ రోజుల్లో, ఎంతోమంది బిడ్డలు ప్రభువా వివాహం జరగటలేదని, ఆర్థికంగా కుంగిపోతున్నారని, చదువులలో వెనకబడ్డారని, ఉద్యోగం రావటం లేదని, ఎంతోమంది బిడ్డలు ప్రభువా కన్నీటితో కృంగిపోతున్నారయ్యా. సాతానుడు ఆడుకుంటున్నాడు ప్రభువా. వాడికి అధికారాన్ని ఇవ్వం ప్రభువా మేము. We don't want to give authority to Satan on us. నీవే అధికారి మా జీవితాలకి. పగిలిన పాత్రను పనికి వచ్చే పాత్రగా మార్చగలిగినటువంటి శక్తిమంతుడవు నీవు నాయన. మమ్మల్ని స్వీకరించు, నీ పాత్రలుగా మలుచయ్యా. పౌలు గారు పలికినట్లుగా తిమోతికి రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయంలో, నేను పాపులలో ప్రథముడిని, ఆయనను దేవుడు నన్ను క్షమించి మన్నించి నన్ను తన సాధనంగా ఎన్నుకున్నాడు. ప్రభువా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరితో నువ్వు మాట్లాడు నాయన.
బలహీనంగా వేదనతో కృంగుపాటుతనంతో ఉన్నటువంటి వారిని శక్తితో ఆత్మవర్షముతో అభిషేకంతో లేపండి, నింపండి, తట్టి లేపు నాయన. నీ మహాశక్తితో నింపమని, నీ కృపతో బలపరచమని, ప్రతి బిడ్డను కూడా ప్రభువా ఆశీర్వదించి దీవించమని మనాదులైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ప్రియమైన బిడ్డ, ఈ వాక్యం నీకు ఆశీర్వాదకరంగా, ప్రోత్సాహకరంగా, దీవెనకరంగా ఉంటే మొదట లైక్ చేయండి, ఒక మెసేజ్ ఉంచండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సందేశాన్ని 10 మందికి షేర్ చేసి ఈ దేవుని పరిచర్యలో మీరు కూడా పాలు పంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.